న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. నరాల బలహీనత, రకరకాల కండిషన్స్ వింటూ ఉంటాం నర్వ్స్ కి సంబంధించి. దీనికి మూలాలు ఎక్కడున్నాయని చూస్తే చాలా పెద్ద ప్రశ్న. ఆల్ అబౌట్ ఫిట్స్ రావడం, ఎపిలెప్సీ, కన్వల్జన్స్, అన్ని పదాలకి డిఫరెన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్ అబౌట్ సాయి దీప హాస్పిటల్స్ అండి. We have very efficient doctors. Affordable treatment, 24-hour emergency services. Patient-doctor relation is very trustful. ఇదివరకు మనం చూస్తూ ఉండేవాళ్ళం, ఈ సడన్ గా రోడ్డు మీద మూర్చొచ్చి పడిపోవడం, నొరగలు కక్కుకోవడం, ఇలాంటివన్నీ సీన్స్ కనిపించి భయానకంగా ఉండేది. ఇప్పటికీ చాలా కామన్ అండి. మన పాపులేషన్లో 5 to 10% జీవితకాలంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, మోడర్న్ మెడికేషన్ వల్ల అణగదొక్కి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వల్ల ఫ్రీక్వెన్సీ అంటే సీజర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళ డ్రగ్ కాంప్లైన్స్ అవన్నీ అవేర్నెస్ వల్ల మెడిసిన్స్ కి బాగా కరెక్ట్గా టైంకి తీసుకోవడం వల్ల ఇప్పుడు అన్ని కాంప్లికేషన్స్ అనేటివి రావట్లేదు. డెత్స్ డ్యూ టు ఎపిలెప్సీ కూడా తగ్గింది. చేతిలో తాళం చేతులు ఇవ్వడం, నొరగ కక్కుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మనకు సినిమాలో చూపించింది అదే కాబట్టి అదే తెలుసు అందరికి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టే కామ్. పేషెంట్ గట్టిగా పట్టేసుకోవడం, చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు, దట్ షుడ్ నాట్ బి డన్. నోట్లో ఇంకా నాలుగు కొరుకుంటున్నాడని టంగ్ పెట్టడం, లేదంటే ఏదైనా బట్ట పెట్టేయడం, వాటర్ పోయడం, ఫుడ్ పెట్టడం, ఇవి అసలు చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆస్పిరేషన్ అవుతుంది. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా నరాల బలహీనత, రకరకాల కండిషన్స్ వింటూ ఉంటాం నర్వ్స్ కి సంబంధించి. ఇంతకీ దీనికి మూలాలు ఎక్కడున్నాయని చూస్తే చాలా పెద్ద ప్రశ్న. ఆల్ అబౌట్ ఫిట్స్ రావడం, ఎపిలెప్సీ, కన్వల్జన్స్, అన్ని పదాలకి డిఫరెన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వి హావ్ విత్ us సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ దీపారెడ్డి, ప్రముఖ న్యూరాలజిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ముఖ్యంగా ఈ ఫిట్స్ అండ్ ఎపిలెప్సీకి సంబంధించి. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్ అబౌట్ సాయి దీప హాస్పిటల్స్ అండి. సో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వాట్ ఈస్ యువర్ క్లెయిమ్ టు ప్రైడ్ అండ్ ఫేమ్? We have very efficient doctors. First thing, affordable treatment, 24-hour emergency services. Patient-doctor relation is very trustful in our hospital. యాక్చువల్లీ మీరు చాలా, ఐ థింక్ ఎపిలెప్సీ ఈ కేసెస్ చాలా చూసారనుకుంటాను ఈ మధ్య కాలంలో. ఇదివరకు చాలా కామన్ గా మనం చూస్తూ ఉండేవాళ్ళం, ఇలాంటి ఒక అంటే సడన్ గా రోడ్డు మీద మూర్చొచ్చి పడిపోవడం, నొరగలు కక్కుకోవడం, ఇలాంటివన్నీ సీన్స్ కనిపించి భయానకంగా ఉండేది. ఇప్పుడు ఇంకా కామన్ గా ఉందండి ఇది? ఇప్పటికీ చాలా కామన్ అండి. యాజ్ అర్బనైజేషన్, సివిలైజేషన్ ఇంక్రీజింగ్, అవేర్నెస్ కూడా పెరిగింది. సో వీఆర్ సీయింగ్ లాట్ మెనీ పేషెంట్స్, ఎపిలెప్సీ, సీజర్స్ పేషెంట్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. ఎంత కామన్ అంటే మన పాపులేషన్లో 5 to 10% జీవితకాలంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం చైల్డ్హుడ్లో, అడాలసెన్స్లో ఎక్కువ చూస్తుంటాం. దాని తర్వాత మరి 60 years తర్వాత వాళ్ళకు కూడా ఫిట్స్ అనేది ఎక్కువగానే చూస్తుంటాం. అంటే రీజన్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ బట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, ఎవ్రీ జెండర్, మేల్, ఫీమేల్ అందరికీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఫిట్స్ కి, కన్వల్జన్స్ కి, ఎపిలెప్సీకి తేడా ఏమన్నా ఉందా? మన పదాలన్నీ వాడుతుంటాం. ఖచ్చితంగా ఉంది. అంటే ఫిట్స్, సీజర్స్, కన్వల్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టర్మినాలజీ. అంటే ఒక్కసారి ఫిట్స్ వస్తే దాన్ని సీజర్స్ అంటాం. అదే 2-3 సార్లు ఫిట్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి అంటాం. సో ఫిట్స్ అనేది జస్ట్ సిమ్టమ్. లైక్ మలేరియాలో ఫీవర్ అనేది ఎలా సిమ్టమ్, మలేరియా అనేది డిసీజ్. సో సేమ్ వైజ్ సీజర్స్ అనేది సిమ్టమ్, మల్టిపుల్ సీజర్స్ వస్తే ఎపిలెప్సీ అనేది డిసీజ్ అనమాట. దీనికి ఏమైనా ప్రీ డిస్పోజిషన్ ఉంటుందండి మన ఫిట్స్, సీజర్స్ రావడానికి? ఇలాంటి ఫలానా బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు, లేదు ఫలానా కండిషన్స్ ఉన్న వాళ్ళు హెరిడిటరీగా అలా వస్తుంటుందా? హెరిడిటరీ ఉండదు ఛాన్స్, అది 5 to 10% రిస్క్ మాత్రమే. బట్ అడాలసెన్స్ పిల్లల్లో ఏం చూస్తుంటాం మనం, ఫీవర్, ఫెబ్రైల్ సీజర్స్. అంటే ఎక్కువ శాతం ఇది మనం 6 months to 6 year ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తుంటాం. దట్టు ఫీవర్ వచ్చిన ఫస్ట్ 24 hours లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, టెంపరేచర్ ఇనిషియల్ గా 98 నుంచి సడన్ గా 102, 103కి వెళ్ళిపోయింది అనుకోండి, హైపోథలామస్ ఇమ్మీడియట్ గా మన బాడీకి షో చేసే రియాక్షన్ సీజర్స్ ఆర్ ఫిట్స్. సో ఈ ఫెబ్రైల్ సీజర్స్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఫిట్స్ ఫీవర్ లో వస్తే మళ్ళీ ఛాన్స్ రిపీట్ అవుతుంది. కానీ వీళ్ళు ఎప్పటికీ ఫీవర్ లేనప్పుడు కూడా మరి మెడిసిన్స్ వాడాలా పిల్లలు అంటే అలా అవసరం లేదు. సో డ్యూరింగ్ ద ఫెబ్రైల్ ఎపిసోడ్ మనం టెంపరేచర్ కరెక్ట్ గా కంట్రోల్ చేసి ఇమీడియట్ గా ఇంక్రీజ్ అవుతుందని తెలిసినప్పుడు పారాసెటమాల్ దగ్గరలో ఉంచుకోవడం, కోల్డ్ స్పాంజింగ్, టెపిడ్ స్పాంజింగ్ చేయడం వల్ల ఫీవర్ కంట్రోల్ చేసి, అండ్ డ్యూరింగ్ ద ఫెబ్రైల్ ఎపిసోడ్ అంటే ఆ 3 days 5 days ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం మనం ఫిట్స్
రాకుండా మెడిసిన్ వాడితే సరిపోతుంది. వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమందికి లైక్ ఫ్యామిలీలో ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఫెబ్రైల్ సీజర్స్ మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి రిపీట్ అవుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఫిట్స్ ఉందనుకోండి, సో ఒకసారి ఫెబ్రైల్ సీజర్స్ వచ్చిన పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అసలు ఫిట్స్ వస్తుందంటే బాడీలో వాట్ ఈస్ ద బాడీ టెలింగ్ యూ అండి? ఎక్కడ అసలు ట్రిగర్ అవుతుంది ఈ రెస్పాన్స్ మెకానిజం అనేది? మెయిన్ మన బ్రెయిన్ లో సమ్ మిలియన్స్ కొద్ది నర్వ్ సెల్స్, న్యూరాన్స్ ఉంటాయి. అన్ని కోఆర్డినేటెడ్ గా వర్క్ చేస్తాయి. అలా కాకుండా ఒక్కసారిగా అన్ని నర్వ్ సెల్స్ ఒక ఎలక్ట్రికల్ స్టామ్, ఒక బర్స్టింగ్ లాగా మనకి వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు సీజర్ త్రో చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక్కసారిగా హై వోల్టేజ్ తోని షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇల్లు మొత్తం లైట్స్ అన్ని ఫ్లిక్కరింగ్ అయిపోయి మనం ఎలా చూస్తుంటాం అలానే ఎగ్జాక్ట్లీ అప్పుడు మనకేమవుతుంది, ఇల్లు మొత్తం ఒక్కసారిగా చీకటి అయిపోతుంది. సిమిలర్ మెకానిజం బ్రెయిన్ లో కూడా అంత ఎలక్ట్రికల్ ఫైరింగ్ అబ్నార్మల్ గా ఒక్కసారి జరిగినప్పుడు పేషెంట్ విల్ ఫాల్ అన్కాన్షియస్. సో పేషెంట్ కూడా ఏం తెలియదు, కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోతాడు. రెండు చేతులు కాళ్ళు కొట్టేసుకోవడం, నోట్లో నుంచి నొరగ రావడం, నాలుగు కొరుక్కోవడం, ఇవి సీజర్ సిమ్టమ్స్ అనమాట. ఇదివరకు అడల్ట్స్ లో మనం ఇది ఎపిసోడిక్ గా ఇలా వస్తుంది వాళ్ళకేం వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి మోడర్న్ మెడికేషన్ వల్ల దాన్ని అణగదొక్కి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? సో డెఫినెట్గా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వల్ల ఫ్రీక్వెన్సీ అంటే సీజర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళ డ్రగ్ కాంప్లియన్స్ అవన్నీ అవేర్నెస్ వల్ల డ్రగ్స్కి అంటే మెడిసిన్స్కి బాగా కరెక్ట్గా టైంకి తీసుకోవడం వల్ల ఇప్పుడు అన్ని కాంప్లికేషన్స్ అనేటివి రావట్లేదు. డెత్స్ డ్యూ టు ఎపిలెప్సీ కూడా తగ్గింది. బట్ స్టిల్ సీజర్స్ అనేటివి కంటిన్యూనే అవుతుంది. రైట్. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వోల్టేజ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, స్టెబిలైజర్ పెడతాం మామూలుగా మనకు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అలా అమాంతర రాకుండా. అలాగా ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయండి బాడీలో, బ్రెయిన్లో? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి సోడియం పొటాషియం ఛానల్స్ అని ఉంటాయి. ఆ ఛానల్స్ని వోల్టేజ్ అనేది మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ వోల్టేజ్ ఛానల్ కంట్రోలర్స్ని మనం మెడిసిన్స్ లాగా వాడతాం. లైక్ సోడియం వాల్ప్రేట్, సోడియం ఛానల్ బ్లాకర్స్, లామోట్రిజిన్, లాకోసమైడ్. డిఫరెంట్ మన మెకానిజం ఎక్కడ అబ్నార్మల్ ఉందో ఆ మెకానిజంని టార్గెట్ చేస్తూ ఈ మెడిసిన్స్ వర్క్ అయ్యాయి అనుకోండి, సో అండర్లైన్ కాజ్ అనేది మనం ఖచ్చితంగా సబ్సైడ్ చేయొచ్చు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఎపిలెప్సీ అనేది లాంగ్ టర్మ్ కండిషన్, అంటే అనేక సార్లు ఫిట్స్ అండ్ సీజర్స్ ఎపిసోడ్స్ వస్తే దాని ఎపిలెప్సీ అంటారన్నారు. ఈ ఎపిలెప్సీ ఉందా లేదా అని ఒక ఎపిసోడ్ అవుతే కానీ తెలుసుకోవడం సాధ్యం కాదంటారా? లేదు వాళ్ళు ప్రోన్ టు ఎపిలెప్సీ, వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి ఏమైనా ప్రీ సిమ్టమ్స్ ఉంటాయా? కరెక్ట్. అంటే ఫస్ట్ ఎపిసోడ్ సీజర్ రాగానే మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? సో వాళ్ళది ఏ ఏజ్ గ్రూప్, ఫ్యామిలీలో ఏమైనా హిస్టరీ ఆఫ్ సీజర్స్ ఉన్నాయా, చిన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఫెబ్రైల్ సీజర్స్ మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు ఆ ఫెబ్రైల్ సీజర్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ సిమియాలజీ అంటాం. సో ఏ రకంగా వచ్చాయి ఫిట్స్ వచ్చే ముందు వాళ్ళకి ఆరా అంటే వార్నింగ్ సైన్ వస్తుంది కొంతమందికి. సో కొంతమందికి ఏంటంటే అబ్నార్మల్ గా మన చెవులో సౌండ్స్ ఏదైనా వినబడడం, సమ్ అబ్నార్మల్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కనబడడం, వామిటింగ్ సెన్సేషన్, తిమ్మిర్లు రావడం. సో ఇలా కొంతమందికి ఆరా అనేది వస్తుంది, ఎస్పెషల్లీ ఫోకల్ సీజర్స్. సో ఫోకల్ సీజర్స్ ఉన్న వాళ్ళకి ఆరా రావడం వల్ల వాళ్ళు ముందే గుర్తించి దే కెన్ చూస్ ఎ సేఫ్ ప్లేస్. సో వాళ్ళు ముందే జాగ్రత్త పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకవేళ అలా సిమ్టమ్స్ వచ్చే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు ఉందో తెలుసు, తెలిసిన వాళ్ళకి సిమ్టమ్స్ రావడం, వార్నింగ్ రావడం అంటే వాళ్ళు సేఫ్ ప్లేస్ చూస్ చేసుకోవడం అంటే వాట్ డూ యూ మీన్? వెంటనే వెళ్ళి ఒక చోట కూర్చోవడం, దాంతో పాటు మనకి SOS మెడిసిన్ ఏమైనా ఉంటుందండి దీనికి? మిడాజోలం అనే ఒక స్ప్రే ఉంటుంది. సో అట్లా ఫోకల్ సీజర్స్ ఆరా వచ్చే వాళ్ళకి, వార్నింగ్ సైన్ ఉన్న వాళ్ళకి వి ప్రిస్క్రైబ్ ఈవెన్ సమ్ టైమ్స్ మిడాజోలం స్ప్రే. అటెండర్స్ కానీ ఎవరన్నా కానీ వెంటనే ఆ స్ప్రే 4 sprays టు ది ఈచ్ నాస్ట్రిల్ స్ప్రే చేసుకోగలిగితే వాళ్ళు యాక్చువల్ సీజర్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది అనమాట. ఆ ప్రొలాంగ్డ్ గా ఇంట్లో ఒక్కొక్కసారి సడన్ గా ఫిట్స్ అనేవి వస్తుంటాయి. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, పేషెంట్ కి జాగ్రత్తలు తీసుకుండా పాటు ఎక్కువసేపు సీజర్ కంటిన్యూ అయింది అనుకోండి, ఆ స్ప్రే ఒకసారి స్ప్రే చేస్తే అంటే ప్రొలాంగ్డ్ గా ఉండకుండా ఉంటుంది అనమాట సీజర్ అనేది. ఆబ్వియస్లీ బ్లడ్ ప్రెషర్ కి ఫిట్స్ కి కనెక్షన్ ఉందా అనే క్వశ్చన్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఈ రెండింటికి కనెక్షన్ ఉందంటారా? బ్లడ్ ప్రెషర్ కి సీజర్ కి యాజ్ సచ్ కనెక్షన్ ఉండదు, బట్ ఇండైరెక్ట్ కనెక్షన్ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో స్ట్రోక్స్ వస్తుంటాయి, బ్రెయిన్ స్ట్రోక్స్. ఇప్పుడు తరచూ చూస్తున్నాం కదండి స్ట్రోక్స్. బ్రెయిన్ స్ట్రోక్ లో అంటే పెద్ద ఇన్ఫాక్ట్ అంటే బ్లడ్ క్లాట్ కానీ, ఆ బీపీ ఎక్కువ అవడం వల్ల హెమరేజ్, బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ బ్రెయిన్ లో దాని వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఇండైరెక్ట్ రిలేషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగి ఎక్లాంప్సీ అంటాం, ప్రెస్ అంటాం. ఈ 2 కండిషన్స్ వల్ల ఆ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ కండిషన్స్ వచ్చి బ్రెయిన్ లో ఫ్లూయిడ్, ఎక్సెస్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్రెయిన్ లో ఫ్లూయిడ్ అంటే ఇది CS
సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అండి, సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ కాదు, ఎడిమా, వాసోజెనిక్ ఎడిమా, వాసోజెనిక్ ఎడిమా అంటారు. దాని వల్ల కూడా ఫిట్స్ వస్తూ ఉంటుంది. ఫిట్స్ వచ్చే ఛాన్సెస్. కానీ మీరు ఫస్ట్ ఎపిసోడ్ వరకు ఆగి అప్పుడు తెలుసుకోవడం ఒక పద్ధతి. ఫస్ట్ ఎపిసోడ్ కూడా రాకుండా ఏమైనా టెస్ట్లు ఉంటాయా మనకి వీళ్ళకి ప్రోన్ టు ఎపిలెప్సీ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి? ఉదాహరణకి వాళ్ళ నాన్నగారికో తాతగారికో ఉంది కాబట్టి నాకుందా లేదా నాకు వస్తుందా అని తెలుసుకోవాలంటే అది వచ్చే వరకు ఫస్ట్ ఎపిసోడ్ ఆగాల, లేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్ ఉంటే మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, TMTలో అవి చేస్తారు. అలాగా ఈ ఫిట్స్ రావడానికి తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా? సో జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ అనేది నేను అన్నట్టు ఇందాక 5 to 10%. ముందుగా టెస్ట్లు అంటే ఈజీ అలాంటివి ఉంటాయి, కానీ బట్ అవి సీజర్ ఉన్న వాళ్ళకి చేసినా కూడా 60% సెన్సిటివిటీ. యా, ఇంకా చేసుకోగలిగితే ఇంకా జెనెటిక్ టెస్ట్లే చేయాలి, విచ్ ఆర్ అంత యూస్ఫుల్ ఏమి ఉండదు. అంత యూస్ఫుల్ ఉండదు బికాజ్ అది ఓన్లీ ఇండికేటివ్ గా చెప్తుంది, బట్ యాక్చువల్ గా రావచ్చు రాకపోవచ్చు అది. అండ్ అది లేని వాళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటారు చాలా మందికి. ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా పేరెంటల్ ఒక హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉండి కొంచెం అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళు? యా, అంటే ఆల్రెడీ ఎపిలిప్సీ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెంట్ అయ్యారు, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. చాలా మంది అపోహ ఏంటి, సో ప్రెగ్నెన్సీ వస్తే ఇంకేం మందులు వాడకూడదు, మనం మానేసేయాలి. సో అది కరెక్ట్ కాదు. సో ప్రెగ్నెన్సీలో ఆబ్వియస్లీ మనకి 8 to minimum 12 kg వెయిట్ గెయిన్ ఉంటుంది. మేము ఇచ్చే సీజర్ మెడికేషన్ వెయిట్ బేస్డ్. సో ప్రెగ్నెన్సీలో ఇంత వెయిట్ గెయిన్ అయినప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ కూడా డోస్ ఇంకా పెంచాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ ద ఆపోజిట్ వే. అంటే వాళ్ళ అపోహలో ఆపేయాలేమో, బేబీకి ఏమన్నా అవుతుందేమో అనుకుని ఆపేస్తుంటారు. కాకపోతే కొన్ని మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, పుట్టబోయే బిడ్డకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ చూస్ చేసుకొని మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక సీజర్ వస్తే ఏమవుతుందండి, నార్మల్ సీజర్ వస్తే ఏంటి, పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయి, ఆ టైంలో ఎందుకు అన్కాన్షియస్ అవుతాడు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. అలా ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై బేబీ బ్రెయిన్కి కట్ ఆఫ్ అయితే ఏంటి పరిస్థితి? అమ్మో. ఫిట్స్ మెడికేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్ కంటే ఫిట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్ ద సేమ్ ఫిట్స్ మెడికేషన్ వాళ్ళు తీసుకుంటూ కూడా ప్రివెంటివ్ గా ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి టు టేక్ బెటర్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జర్ట్ అవ్వద్దు, ఎక్కువ ఆవేశపడద్దు, ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టి ఇలా రకరకాలు చెప్తుంటారు కొన్ని కండిషన్స్ కి. అలాగే ఏమన్నా ఉన్నాయి, ఫలానా ఫుడ్స్ తినద్దు? కరెక్ట్. ఎపిలెప్సీకి వాటిని ట్రిగ్గర్స్ అంటాం. సో ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి మధ్యలో బ్రేక్ త్రూ సీజర్స్, ఫిట్స్ పేషెంట్ మళ్ళీ రిపీటెడ్ ఫిట్స్ తో రావడాన్ని బ్రేక్ త్రూ సీజర్స్ అంటాం. వాటికి ముఖ్యమైన కారణాలు ప్రెగ్నెన్సీ అనే కాదు, జనరలైజ్ స్టేట్మెంట్ అనుకోండి. సో మేము అడిగే క్వశ్చన్స్, స్ట్రెస్ ఏమన్నా తీసుకున్నారా ఈ మధ్య కాలంలో, నిద్రలేమి ఏమన్నా ఉందా, క్రానిక్ స్లీప్ డిజార్డర్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, సమ్ డ్రగ్ కొకైన్ కన్సంప్షన్స్, యాంటీ డిప్రెసెంట్ యాంగ్జైటీ మెడికేషన్స్ అండ్ మిస్డ్ డోస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ అది కూడా ఇట్ కాజెస్ ఫిట్స్ అండి, యాంటీ డిప్రెసెంట్ యాంగ్జైటీ మెడికేషన్. ఎగ్జాక్ట్లీ, అవి సీజర్ థ్రెషోల్డ్ ని తగ్గించేస్తుంది బాడీకి. సో దే ఆర్ ప్రోన్ టు గెట్ సీజర్స్. ఓకే, మిస్డ్ డోస్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దే షుడ్ నాట్ టేక్ ఎనీ ఆల్కహాల్, డ్రగ్స్, స్లీప్ హ్యాబిట్స్ అనేటివి చాలా రెగ్యులర్గా. బట్ ఫుడ్లో మిత్స్ అనేటివి ఏమి ఉండకూడదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ దే కెన్ టేక్. ఫుడ్లో అది తినొద్దు, ఇది పెరుగు తినొద్దు, వంకాయలు తినొద్దు, అట్లాంటివి ఏమి ఉండవు. ఎటువంటి ఫుడ్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే ఒక డయట్, కీటోజెనిక్ డయట్ అంటాం, అంటే హై ఫ్యాట్ లో కార్బ్స్ డయట్ అనేది, అది రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఎంత కాలంకి కంట్రోల్ కాని వాళ్ళకి ఈ డయట్ పెడతాం తప్ప, రెగ్యులర్గా కంట్రోల్ ఉన్న ఎపిలెప్సీకి ఫుడ్స్లో ఏమాత్రం మనకి లిమిటేషన్స్ ఉంటే ఏమి ఉండవు. ఇది స్పెసిఫిక్ టు ప్రెగ్నెన్సీ చెప్పారా లేకపోతే ఇన్ జనరల్? సో మీరు చెప్పిన వాటిలో ఆబ్వియస్లీ స్పెక్ట్రమ్ లో రెండే అందరికి వర్తించేవి కనిపిస్తాయి. ఒకటి స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్కహాల్ ఆల్సో కొంత సోషల్ డ్రింకింగ్ అని అది, బట్ మిగతావన్నీ ఎనీవేస్ మన స్పెక్ట్రమ్ లో దే ఆర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే డ్రగ్స్ కానీ ఇతర సబ్స్టెన్స్ అబ్యూస్ అవన్నీ కూడా. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం అవుతుంది. అంటే ఫిట్స్ కి ప్రోన్ అయ్యే వాళ్ళకి కానీ రాకుండా ఉండడానికి ఎన్ని గంటలు స్లీప్ అవసరం అండి? యాక్చువల్లీ నరాలు బ్రెయిన్ హాయిగా ఉండాలంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ 7 hours is enough. సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చూసాము. జనరల్ గా కూడా అందరికి వర్తించేవి ఏమేమి జాగ్రత్తలు చెప్పి, అసలు ఆల్కహాల్ కి ఫిట్స్ కి ఏమిటండి కండిషన్? అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు, అంటే ఫిట్స్ వచ్చే వాళ్ళు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదా? బికాస్ ఇప్పుడు ఏదో సోషల్ డ్రింకింగ్ కింద కొంత చలామణి అయిపోతుంది. సో వాట్ డూ యూ ఫీల్ మ్యామ్ యాజ్ అ డాక్టర్? సో ఆల్కహాల్కి ఫిట్స్కి 2 kind of రిలేషన్స్ ఉందండి. ఒకటి, ఆల్రెడీ మూర్ఛ రోగం ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా మెడిసిన్ వేస్తున్న హై కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఎప్పుడైనా కన్స్యూమ్ చేసినప్పుడు ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ వల్ల వేసుకున్న మెడిసిన్ సరిగా పనిచేయకపోవడం, బ్రేక్ త్రూ సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో హై కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ షుడ్ బి లిమిటెడ్. ఓకే, అండ్ ద అదర్ రిలేషన్ ఆల్కహాల్ విత్డ్రాల్ సీజర్స్ అంటాం. అంటే రెగ్యులర్గా క్రానిక్గా కొంతమంది ఆల్కహాల్ డైలీ తాగుతూ ఉంటారు, అడిక్ట్స్. సో ఆల్కహాల్ సడన్గా వాళ్ళు ఒక 2-3 రోజులు స్టాప్ చేశారనుకోండి, సో వాళ్ళు సీజర్ త్రో చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ని రోజులు బ్రెయిన్ దానికి డిపెండ్ అయిపోయింది,
ఆల్కహాల్ లెవెల్స్కి. సో సడన్గా దాన్ని విత్డ్రా చేశాడు. సో హీ కెన్ త్రో ఏ సీజర్ ఆల్కహాల్. సో వీళ్ళకి ఆల్కహాల్ విత్డ్రాల్ సీజర్స్ వాళ్ళకి లైఫ్ టైం మెడికేషన్ అవసరం లేదు. ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చింది కాబట్టి ఐదర్ ఆల్కహాల్ అనేది వాడు ఇంకా కన్సిస్టెంట్గా వాడు క్విట్ అవ్వాలి. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఛాన్స్, వేరే ఆప్షన్ లేదనమాట. సో ఆల్కహాల్ క్విట్ అయితే చాలు, వాడికి రెగ్యులర్ కంటిన్యూగా లైఫ్ టైం సీజర్ మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు. ఆ పర్యవేక్షణలో చేస్తే ఇలా విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. Yes. అది ఇంపార్టెంట్. సో రకరకాల ఉంటాయండి కేటగిరీస్ ఆఫ్ ఫోకల్ అని, అంటే సీజర్స్ లో కూడా ఎపిసోడ్స్ లో మెయిన్ 2 types ఆఫ్ సీజర్స్ ఉంటాయి. ఒకటి జనరలైజ్డ్, నేను ఇందాక అన్నట్టు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇల్లు మొత్తం ఒకేసారి షార్ట్ సర్క్యూట్ అయితే అన్ని లైట్స్ ఒకేసారి పోవడం వల్ల వచ్చేది జనరలైజ్ సీజర్స్. ఇల్లు మొత్తం ఒకేసారి డార్క్ అయిపోయినట్టు జనరలైజ్ సీజర్, కంప్లీట్లీ పేషెంట్ విల్ బికమ్ అన్కాన్షియస్, 2 చేతులు కాళ్ళు కొట్టేసుకుంటాడు. అలా కాకుండా మన ఓన్లీ బెడ్రూమ్లోనో బాత్రూంలోనో లైట్ పోయింది అనుకోండి, అక్కడ మాత్రమే మనకు వెలిగిపోతుంది. లైక్ వైజ్ ఓన్లీ బ్రెయిన్లో ఒకటే పార్ట్ అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక లోబ్లో మాత్రమే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోకల్ సీజర్, అంటే ఓన్లీ ఒక బాడీ పార్ట్, ఓన్లీ చెయ్యి కానీ ఓన్లీ కాలు కానీ ఇట్లా కొట్టుకుంటారు. వాళ్ళు కాన్షియస్గా కూడా ఉండొచ్చు ఫోకల్ సీజర్స్లో, కంప్లీట్ అన్కాన్షియస్ అవ్వాలని లేదు. ఇంకా కొన్ని అదర్ టైప్స్ ఆఫ్ సీజర్స్ లైక్ యాబ్సెంట్ సీజర్స్. యాబ్సెన్స్ పేరులోనే ఉంది యాబ్సెన్స్, అంటే వాళ్ళకి బాడీలో మూమెంట్స్ ఏముండవు, జస్ట్ దే విల్ స్టేర్ ఇన్ టు ఏ స్పేస్. ఎక్కువ శాతం ఇది మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం. తదేకంగా క్లాస్ రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే చూస్తుంటారు. టీచర్ ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను చూస్తున్నారులే క్లాస్ పాఠం వింటున్నారు అనుకుంటారు, కానీ దట్ ఈస్ యాబ్సెంట్ సీజర్. యూజువల్ అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ పిల్లలు దే విల్ స్పెండ్ ఇన్ స్కూల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ రాదర్ దెన్ హోమ్. అండ్ మయోక్లోనిక్ జర్క్స్, మనకి ఇప్పుడు సడన్ గా ఏదైనా షాకింగ్ న్యూస్ ఉంటే ఎట్లా ఉలికి పడతాం, అది మయోక్లోనిక్ ఎపిలెప్సీ. అమ్మ బాబాయ్, ఒక్క బ్రెయిన్ లో అసలు చిన్న స్విచ్ ఇటు అటు అయితే కథం అంతే. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ డాక్టర్ దీప గారు, ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఏ ఇంటర్వెన్షన్ లేకుండా అది సబ్సైడ్ అయిపోతుందా, లేక ఇమీడియట్ ఇంటర్వెన్షన్ లేకపోతే ఫేటల్ అవుతుందా, అది ఎలా మరి? ఎగ్జాక్ట్లీ. సో అంటే సీజర్ అనేది ఏ సీజర్ అయినా యూజువలీ మోస్ట్ ఆఫ్ ది సీజర్స్ 1 to 2 minutesలో స్పాంటేనియస్గా సబ్సైడ్ అవుతాయి. కానీ కొన్ని సీజర్స్ 5 minutes కంటే దాటుతాయి. దాన్నే స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం, విచ్ ఇస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. స్టేటస్ ఎపిలెప్టికస్ని మనం అటెండ్ అవ్వకపోతే ఇట్ ఈస్ అ లైఫ్ థ్రెటనింగ్. దట్ ఈస్ ద టైం. అంటే రెగ్యులర్గా ఆల్రెడీ మూర్ఛ రోగం ఉన్న వాళ్ళు సడన్గా బ్రేక్ త్రూ సీజర్స్ మధ్యలో ఫిట్స్ రావడం 1 to 2 minutes తగ్గిపోవడం, అది పర్వాలేదు, వాళ్ళు కొంచెం కామ్గా అయినా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ 5 minutes వరకు కంటిన్యూగా ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు వెయిట్ చేయడానికి ఉండదు, వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఎందుకంటే సీజర్ వచ్చే టైం మొత్తం వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై అనేది ఉండదు. బ్రెయిన్ పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, డెత్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఒక రేర్ కాంప్లికేషన్ ఉంటుంది ఫిట్స్లో, SUDEP, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ పేషెంట్స్. ఇది ఓవర్ నైట్, ఎపిలెప్సీ పేషెంట్ ఓవర్ నైట్ ఎందుకు చనిపోయాడో కూడా తెలియదు. దో ఇట్ ఈస్ రేర్, ఇట్ ఈస్ వెరీ ఫేటల్. కాజ్ ఈస్ నాట్ క్లియర్ ఎట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది అంటే రీజన్స్ ఇంకా కార్డియాక్ అరెస్ట్ కానీ, ఆస్పిరేషన్స్ కానీ, సడన్ కార్డియాక్ ఫిబ్రిలేషన్స్, ఇలాంటివి కాజెస్ ఉండొచ్చు. ఎక్కువ శాతం ఈ SUDEP అన్నది మనం అన్కంట్రోల్డ్ జనరలైజ్ సీజర్స్లో చూస్తుంటాం. చాలా అంటే ఇవన్నీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు ఇందాక పిల్లల గురించి చెప్పింది చాలా ఆందోళన పడే సిమ్టమ్ అండి. వాళ్ళు స్టేర్ చేస్తూ ఉంటారు, అర్థం కాదని. అది ఎలా సబ్సైడ్ అవుతుంది దానంతట అదే? అది వచ్చినట్టు వచ్చి వెళ్ళినట్టు కూడా పిల్లలకు తెలియకపోవచ్చు, చూసే వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు. సో దాన్ని ఎలా మరి అంటే రూల్ అవుట్ చేయాలి మళ్ళీ రాదని? యాబ్సెంట్ సీజర్స్ని ప్రజెంటేషన్ మామూలుగా డాక్టర్ దగ్గర తీసుకురావడం, కొంచెం ఈ మధ్య స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గింది, వెంటనే పలకట్లేదు, మేము ఇంట్లో ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు చదివింది కూడా మర్చిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్తో ఎక్కువ పేరెంట్స్ తీసుకొస్తుంటారు. వీళ్ళకి కంపల్సరీ మాకు యాజ్ ఎ న్యూరాలజిస్ట్ విల్ గెట్ ఎ డౌట్. మేము అడుగుతాం, ఎప్పుడన్నా సడన్గా ఇలానే స్పేస్లోకి చూస్తుంటాడా, పిలిచినా పలకడానికి. సో అలాంటి ఎపిసోడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అది యాబ్సెంట్ సీజర్. ఒక ఈజీ చేయంగానే వీ కెన్ డెఫినెట్లీ డయాగ్నోస్ దట్ యాబ్సెంట్ సీజర్. ఈ ఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ 20 to 40 minutes రికార్డ్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ బ్రెయిన్ కి అవన్నీ పెట్టేసి స్కాల్ప్ ఎలక్ట్రోడ్స్ అన్ని పెడతాం. ఎందుకైనా మంచిది, అందరూ చేంజ్ చేసుకుంటే బెటర్ కదండి. అంటే నిజంగానే అంటే టు సీ హౌ దేర్ ఈజీ ఆల్సో గివ్స్ యూ అదర్ డేటా ఆల్సో. అదర్ డేటా ఇస్ ఆల్సో అవైలబుల్. సమ్ హెడేక్స్ కి, హాస్పిటల్లో ఎపిలెప్సీస్ కి చేస్తూ ఉంటాం. మ్యామ్, ఒక క్వశ్చన్, ఫెబ్రైల్ కన్వల్షన్స్ గురించి మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఫీవర్ కొంచెం హైగా వెళ్ళిపోతుంది, డోలో ఇచ్చినా కూడా అది 1 degree తగ్గినట్టు తగ్గుతుంది, బట్ ఇట్స్ 103+ ఉంది. ఏం చేయాలి వెంటనే మళ్ళీ సీజర్స్ రాకుండా పిల్లలకి? సో యూజువల్లీ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకటే ఎపిసోడ్ వస్తుంది డ్యూరింగ్, అంటే 5 days ఫీవర్ ఉన్నా కూడాను ఫస్ట్ 24 hours ఒక ఎపిసోడ్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ టెంపరేచర్ మనకి 100 స్టార్ట్ అవుతుండగానే వీ హ్యావ్ టు బి ఇంకా వెరీ కేర్ఫుల్. కాల్పుల్
సిరప్ వాట్ ఎవర్ పారాసెటమాల్ సిరప్ కరెక్ట్ డోస్ వేయాలి. డోస్ తక్కువ వేసినా కూడాను అది కంట్రోల్ అవ్వదు. అండ్ పారాసెటమాల్ వేయంగానే మనకి ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వదు. ఈ కోల్డ్ టెపిడ్ స్పాంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ ఆర్మ్స్లోను మనకి వామ్త్ ఏరియాస్లో మనం దాన్ని టెంపరేచర్ని ఈ టెపిడ్ స్పాంజింగ్ ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ సీజర్ రాకుండా ఉండడానికి మెడిసిన్ ఆ పీరియడ్ మాత్రం మెడిసిన్ వేస్తే సరిపోతుంది. లాంగ్ టర్మ్ వీళ్ళకి మెడికేషన్ అవసరం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ మ్యామ్, టాకికార్డియా రావడం వల్ల సీజర్ వస్తుందా? అంటే హార్ట్ విపరీతంగా వేగంగా కొట్టుకుని ఇంకా ఒక టైంలో అది ఆక్సిజన్ సప్లై అందకు, బ్రెయిన్ కోపప్ కాలేకో, ఐ డోంట్ నో ద మెడికల్ మెకానిజం, కానీ దానివల్ల కూడా టెంపరీగా వాళ్ళు కాళ్ళు చేయిలా కళ్ళు తేలేసి అలా అవుతుంటుందా? దట్ ఈస్ కార్డియాక్ సింకోప్ అంటారు. సింకోపి ట్రాన్సియంట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, సడన్ అబ్నార్మల్ హార్ట్ బీట్ వల్ల మనకి ఇప్పుడు మెయిన్ బ్లడ్ సప్లై చేసేది ఏ ఆర్గన్ కైనా ఎవరు హార్ట్. ఆ హార్ట్ ఇర్రెగ్యులర్గా కానీ అట్లా ఇట్లా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ బ్రెయిన్. హార్ట్కి బ్రెయిన్కి అంత రిలేషన్ ఉంటుంది అనమాట. సో వెంటనే మనకి బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, నాకు ఆక్సిజన్ అందట్లేదు, బ్లడ్ సప్లై లేదు, సో నేను పడిపోతా, నేను అన్కాన్షియస్ అయిపోతా. సో కార్డియాజెనిక్ సింకోప్ అంటాం వాటిని. సింకోపి పేషెంట్స్ యూజువలీ సీజర్ లాగా కాకుండా విత్ ఇన్ 1 to 2 minutes స్పాంటేనియస్ రికవరీ ఉంటుంది. ఇట్లా ఇన్వాలంటరీ మూమెంట్స్ అవి ఉండదు. కాకపోతే వాళ్ళు కూడా కళ్ళు పైకి తేలేయడము, కొంతమందికి యూరినేషన్ కూడా అవ్వచ్చు. సీజర్ లాగా కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సమ్ టైమ్స్ టు డిఫరెన్షియేట్ సింకోప్ అండ్ సీజర్. సో వీళ్ళకి హోల్టర్ మానిటరింగ్, మన టెకికార్డియాస్ అవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఈఈజీ, ఎంఆర్ఐ ఇవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో టు డిఫరెన్షియేట్ సింకోపి వర్సెస్ సీజర్. సో ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఒక సీజర్స్ ఆర్ ఎపిలెప్సీ పేషెంట్, మేబీ పేరు చెప్పకుండా, కెన్ యూ టెల్ మీ దర్ ఎక్స్పీరియన్స్? వాళ్ళు ఎలా వచ్చారు మీ దగ్గరికి, వాళ్ళు ఎలా స్టెబిలైజ్ అయ్యారని? రీసెంట్గా ఒక 28 year ఫీమేల్ పేషెంట్, ఎపిలెప్టిక్ పేషెంట్, రిపీటెడ్ సీజర్స్ వస్తున్నాయని వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారు. సో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఏమైనా డోస్ మిస్ చేసావమ్మా, లేదంటే ఈ మధ్య బాగా స్ట్రెస్కి లోన్ అయ్యావా, స్లీప్ సరిగా ఉండట్లేదా, ఏమైనా వేరే మెడిసిన్స్ ఏమన్నా, అంటే మనం ఇచ్చిన ఫిట్స్ మెడిసిన్స్తో పాటు ఇంకేమైనా మెడిసిన్స్ వాడడం వల్ల వీటి మధ్య ఇంట్రాక్షన్స్తో ఏమైనా ఫిట్స్ వచ్చాయి అన్న దానికోసం, వేరే అదర్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ గురించి. సో నాకు తెలిసింది ఏంటంటే ఆమె ఈ మధ్య సరిగా నిద్రపోవట్లేదు బికాస్ ఆఫ్ స్ట్రెస్. సో షీ కుడ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్ ఫ్యామిలీ స్ట్రెస్ అండ్ ప్రొఫెషనల్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ ఒకటి తనకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్, అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఈ రెండు కాంబినేషన్ వల్ల మెడిసిన్స్ కూడా మిస్ అవుతాయి. సో ఆల్ ద 3 factors అన్ని కలిపి triggered her. So she needed a proper counseling for stress management, so that sleep cycle అన్ని రెగ్యులరైజ్ చేయడానికి. అండ్ అన్నిటికంటే డ్రగ్ కాంప్లయన్స్, డోస్ అనేది మిస్ చేయకూడదు. ఒకవేళ తను ఇవేవి యాక్సెప్ట్ చేయకుండా నాకు హైడ్ చేసింది అనుకోండి, సో ఐ నీడ్ టు ఇంక్రీజ్ ద డోస్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హర్ అగైన్. అవును, ఎక్కువ డోస్, తనకి సరిపోయిన డోస్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం ఎందుకు డోస్ ఇంక్రీజ్ చేయాలి? సో బేసిక్ గా ఓపెన్ గా వాళ్ళే అవేర్నెస్ లో ఉండాలి. మీకు ట్రాన్స్పరెన్సీ షుడ్ బి మెయింటైన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ దీప. అయితే ఫైనలీ సినిమాలో చూపించినట్టు సీజర్స్ ఎపిసోడ్ అవుతున్న వాళ్ళకి చేతిలో తాళం చేతులు ఇవ్వడం, నురగ కక్కుతుంటే వాళ్ళు ఏం చేయాలి, పక్కకు పడుకోబెట్టాలా, కాళ్ళు కొంతమంది అరిపాదాలు రాస్తారు, గుండె ప్రాబ్లం వచ్చినా కూడా మనకు సినిమాలో చూపించింది అదే కాబట్టి అదే తెలుసు అందరికీ. కామన్ పీపుల్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో దే డోంట్ హ్యావ్ ఎన్ అవేర్నెస్ అబౌట్ దిస్. మనిషి అక్కడ పడిపోయాడు అని ఇట్లాంటి ఎపిసోడ్స్ రూరల్ ఏరియాస్లో చాలా వింటూ ఉంటాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ అండి? సో మనం సడన్గా రోడ్డు మీద పేషెంట్ ఫిట్స్తోని పడిపోయాడు, ఏం చేస్తాం అందరం? సడన్గా అందరూ గుమికూడి ఆడికి గాలి కూడా అందనీయకుండా చేస్తాం. సో దట్ షుడ్ నాట్ బి డన్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టే కామ్. సో స్టే కామ్, పేషెంట్ని వీలైతే ఒక సేఫ్ పొజిషన్లో, అంటే చుట్టుపక్కల ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ అవి ఉంటే అలా కాకుండా ఒక సేఫ్ పొజిషన్లో పడుకోబెట్టడం, ఎస్పెషలీ సైడ్ పొజిషన్కి పడుకోబెట్టడం. అండ్ పేషెంట్ని రిలాక్స్డ్గా, అంటే ఇప్పుడు మెడ చుట్టూ టైట్ కాలర్స్, టైస్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవి లూజన్ చేయాలి. అండ్ ఎనీ సీజర్ యూజువల్లీ వీలైతే మీరు టైం చూడండి, ఎంతసేపు వరకు సీజర్ వస్తుంది, 1 minute or 2 minutes అన్నది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చెయ్యకూడనివి, పేషెంట్ని గట్టిగా పట్టేసుకోవడం, చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు, దట్ షుడ్ నాట్ బి డన్. అలా పట్టుకోకండి. అండ్ మనం నోట్లో ఇంకా నాలుగు కొరుకుంటున్నాడని టంగ్ పెట్టడం, లేదంటే ఏదైనా బట్ట పెట్టేయడం, వాటర్ పోయడం, ఫుడ్ పెట్టడం, ఇవి అసలు చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆస్పిరేషన్ అవుతుంది, చోక్ అవుతారు. మనం నోట్లో వేసింది కాస్త వాళ్ళు కాన్షియస్ ఉండరు కాబట్టి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ మోర్ డేంజరస్. కొంతమంది డెత్స్ కూడా అవ్వచ్చు అట్లాంటి. సో దట్ షుడ్ నాట్ బి డన్. సో తాళాలు పెట్టడం వల్ల ఫిట్స్ అనేటివి తగ్గవు. ఫిట్స్ దానికవే 1-2 నిమిషాల్లో తగ్గుతాయి కాబట్టి అది అలా అవుతుంది, అంతేగాని తాళాలు పెట్టడం వల్ల తగ్గేది. తాళాలు పెట్టకూడదు, నోట్లో ఏం పెట్టకూడదు, బట్ట పెట్టకూడదు, గట్టిగా వెళ్ళి పట్టుకోకూడదు, అందరూ గుమ్మికూడి చేయకూడదు, నీళ్లు కూడా చల్లకూడదు. నీళ్లు చల్లొచ్చు కానీ ఇంకా నోట్లోకి ముక్కులోకి పోయేటట్టు చల్లకూడదు.
అది అంటే నీళ్లు చల్లితే అసలు అంటే ఒక కాన్షియస్ వస్తారు నో అట్లా ఏమి ఉండదు. ఉండదు. వాళ్ళ ఎపిలెప్సీ ఎపిసోడ్ వాళ్ళ ఎపిసోడ్ అయిపోతేనే వాళ్ళు కాన్షియస్. అంటే కొంతమందికి 5 minutes, కొంతమందికి హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు. దాన్ని పోస్ట్ ఇక్టల్ డ్రౌజినెస్, పోస్ట్ ఇక్టల్ ఫేజ్ అంటాం. ఏదైనా అండి మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో వాళ్ళ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు వాట్ వుడ్ యూ లైక్ టు సే అబౌట్ ఎస్పెషలీ ఫిట్స్ అండ్ సీజర్స్ గురించి ప్రివెంట్ చేయడానికి? యా, సో ఫిట్స్ అనేది ఆర్ ఎపిలెప్సీ అనేది లైఫ్ లాంగ్ డిజార్డర్ కాదు. చాలామందికి పిల్లలైతే దే విల్ అవుట్ గ్రో ద సీజర్స్. సో అదొక సోషల్ స్టిగ్మా లాగా భావించకండి. సో ఫిట్స్ వస్తే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్, సిటీ కానీ ఎంఆర్ఐ, ఈఈజీ టెస్ట్లు చేసుకొని మీకు ఏ రకమైన ఫిట్స్ ఉన్నాయో కనుక్కొని తగిన మెడిసిన్ కరెక్ట్ డోసెస్లో వాడితే లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండదు. మనం మ్యాక్సిమం కొంతమందికి సీజర్ ఫ్రీ పీరియడ్ 3 to 5 years కరెక్ట్గా మెడిసిన్స్ వాడి ఫిట్స్ రాలేదనుకోండి, స్లోలీ దే కెన్ స్టాప్ ద మెడిసిన్ ఆల్సో. అవును, అందరికీ అవసరం పడదు. ఒకవేళ ఒక మెడిసిన్తో ఫిట్స్ కంట్రోల్ కాకపోతే రెండోది పెడతాం, దాంతో కూడా కంట్రోల్ కాకపోతే మూడోది పెడతాం, మూడో దాంతో కూడా కంట్రోల్ కాకపోతే డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం. సో వాళ్ళకి ఏం సొల్యూషన్ లేదా అంటే వాళ్ళకు కూడా ఉంది. సర్జరీస్ ఉన్నాయి. సర్జరీస్ అంటే ఏ లోబ్ అయితే అబ్నార్మల్ ఉందో ఆ లోబ్ తీయడం, లేదా జస్ట్ కనెక్షన్స్ మాత్రం రిమూవ్ చేయడం. ఇలా సర్జరీకి భయపడే వాళ్ళు ఉంటే ఇంకా అదర్ డివైజెస్ లైక్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ డివైజెస్ కూడా ఉన్నాయి. సో ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి సోషల్ స్టిగ్మాలు అవసరం లేదు. హ్యాపీగా ఎంతమంది సెలబ్రిటీస్కి ఎపిలెప్సీ లేదు, వాళ్ళ స్కిల్స్లో వాళ్ళ ప్రొఫెషన్స్లో రాణించట్లేదు. సో వాళ్ళందరూ కోప్ అవుతున్నారు కాబట్టి ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ టు లెర్న్ టు డీల్ విత్ ఇట్, హ్యాండిల్ ఇట్. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేదు మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నారంటే డాక్టర్ దీపారెడ్డి ఈజ్ అవైలబుల్ మన సాయి దీపా హాస్పిటల్లో చందానగర్లో. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ హర్ అండ్ కన్సల్ట్ విత్ హర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా యూస్ఫుల్ టాపిక్ మీరు మాట్లాడారు ఇవాళ. థ్యాంక్ యూ. నమస్తే అండి. న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీపా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్, హైదరాబాద్.